హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఫ్లేవర్స్. టుడే మన స్పెషల్ కద్దు కా ఖీర్. ఈ స్వీట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ఎప్పట్లాగే రెగ్యులర్ పాయసం కాకుండా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. దానికోసం ఒక లేత సొరకాయను తీసుకుని ఇలా చెక్కు తీసి సన్నగా తురమండి. ఈ తురుము మొత్తాన్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్లో వేసి గట్టిగా పిండినట్లయితే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం బయటకు పోతాయండి. ఇలా బయటకు పోయిన తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక పాన్ని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసి ఈ తురుము మొత్తాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత మరొక పాన్లో 1 లీటర్ వరకు పాలు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఓ పొంగు రానివ్వండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు నానబెట్టిన జీడిపప్పుని, బాస్మతి రైస్ని పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టి పక్కన ఉంచుకోండి. 2 స్పూన్స్ పచ్చికోవాని అరకప్పు పాలలో కలిపి పక్కన ఉంచుకోండి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని, ఆనపకాయ తురుముని, అలాగే పచ్చికోవా పేస్ట్ని, జీడిపప్పు పేస్ట్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి బాగా కలపండి. అలాగే అరకప్పు వరకు షుగర్ని కూడా దీంట్లో యాడ్ చేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మనకు నచ్చినప్పుడు దించుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉన్న కద్దు కా ఖీర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.